అండి అందరికీ నమస్కారం। ఈ రోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ నుండి వచ్చిన లవ్ మెసేజెస్ అన్నమాట। ఈ రోజు మీ పర్సన్ మీకు ఏ మెసేజెస్ పంపించారు అండ్ ఈ పర్సన్ తోటి మీరు మాట్లాడకపోయినా ఈ పర్సన్ కూడా మీతో మాట్లాడకపోయినా అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, అసలు వీరి లైఫ్లో జరుగుతున్న వాటికి అండ్ మీ గురించి ఏం మాట్లాడుతున్నారు, మీకేమైనా చెప్పబోతున్నారా, ఈ రోజు రీడింగ్లో మీకు యాక్యురేట్గా ఇస్తానండి। మీకు ఈ పర్సన్ కాంటాక్ట్లో లేరు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది, సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది। ఈ రోజు మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ అన్నమాట। ఇవి నేను కార్డ్స్ అనేవి షఫల్ చేసి మీ పర్సన్ ఈరోజు వారి లైఫ్లో ఎలా ఉన్నారు అండ్ మీ గురించి ఆలోచన అండ్ మీ గురించి అసలు ఎమోషన్ అండ్ యాక్షన్, ఇవి కాస్మిక్ ఎనర్జీస్లో మాత్రం పర్సన్ మనసులో మాటలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి। బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి షఫల్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసి డైస్లో ఎనర్జీస్ అయితే తీయడం అయితే జరుగుతుంది। ప్రతి డైస్కి అంటే మనం డైస్ వేసే ముందు ఒక ప్రశ్న వేస్తామండి, ఆ ప్రశ్న బట్టి రీడింగ్ అయితే ఇస్తాను। ఇప్పుడు ఈ కార్డ్స్ అనేవి షఫల్ చేస్తాను। యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ గురించి మీరిచ్చే సమాధానాలు। ఈ రీడింగ్ అన్నది నో కాంటాక్ట్ సిచ్యువేషన్, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది। ఒకటి, 2, 3, 4, 5, 6 బాటమ్ ఆఫ్ డెక్ జస్టిస్, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది। అంటే ఈరోజు మీ పరిస్థితికి మీరు చాలా గుర్తు రావటం అయితే జరిగింది। జస్టిస్ ఏంటంటే ఒక కర్మ ఫేజ్లో ఉన్నట్టు, ఇప్పుడు కర్మ అన్నది వాళ్ళు మంచి కర్మలో ఉన్నారా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అంటే మీరు గుర్తొస్తున్నారండి। మీరు ఏది చేసినా సరే మీరు మంచి మాట అన్నారో వారిని కేరింగ్గా తీసుకున్నారో అంటే కేరింగ్ చూపించడం, ఎఫెక్షన్ చూపించడం, లవ్ చూపించడం, ఇవన్నీ మీరు ఈరోజు గుర్తొస్తున్నట్టు। మరి ఇప్పుడు ప్రశ్నలతో మన ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాం కాబట్టి 1, 2, 3, 4, 5, 6 ఈ ఎనర్జీస్లో మీరు 1 నుండి 6 వరకు ఎనర్జీస్ అయితే ఎంచుకోవచ్చు। అంటే ఈ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో కూడా తీసుకోవచ్చు। మన ఎనర్జీస్ అనేవి 3 సార్లు డైస్ వేస్తారండి, ప్రతి డైస్కి ప్రశ్న అయితే వేస్తాం। మొదటి ప్రశ్న, మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది, మీకు దూరంగా ఉన్నా అండ్ మిమ్మల్ని దూరం చేసుకున్నా, మీతో సంబంధం లేకుండా ఉన్నా ఈ పర్సన్ లైఫ్ ప్రజెంట్ ఎలా ఉంది। యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క మొదటి ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం। 1 వచ్చిందండి, ఇదిగోండి 1 వచ్చింది। కింగ్ ఆఫ్ సార్డ్స్ ఎనర్జీ అంటే ఈ పర్సన్ ప్రజెంటు ఎలా ఉన్నారంటే వాళ్ళకి అనిపిస్తుందండి ఒక మంచి చెడ్డ అన్నది అర్థం చేసుకోవటం, నిజ నిజాలు వాళ్ళకి కళ్ళకు కనిపించడం। ఇప్పటి వరకు ఒకళ్ళు చెప్పింది విన్నాక వాళ్ళ నిర్ణయాలు అయితే తీసేసుకునేవాళ్ళండి, కానీ ఇప్పుడు కంటికి కనిపిస్తుంది అండ్ చెవులకు వినిపించేవి అబద్ధాలుగా అనిపిస్తున్నాయి। అంటే ఇప్పుడు వాళ్ళు చూడగలుగుతున్నారండి, వినే మాటలు వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే వారిని మ్యానిపులేట్ చేస్తున్నట్టు అండ్ ఏదో మిస్గైడ్ చేస్తున్నట్టు వారికి అయితే అనిపిస్తుంది। జస్టిస్ కార్డు వచ్చింది అంటే ఈ కాంబినేషన్ ప్రకారంగా చూసుకుంటే ఈరోజు మీ పర్సన్ ఒకరితో మాట్లాడడం, అది కూడా కాంటాక్ట్లో లేని వారు సడన్గా కాంటాక్ట్లోకి వచ్చి ఇష్యూ ఏదో జరిగిందండి, మాట్లాడడం అయితే జరిగింది। అంటే ఇప్పుడు మీ పర్సన్ వినటం మాత్రం విన్నారు, కానీ జస్ట్ ఎక్కడో కొంచెం డౌట్ క్లియర్ అన్నది చేసుకోవాలైతే అనుకుంటున్నారు, డౌట్ అయితే ఫామ్ అయింది అండ్ ఈ డౌట్ అనేది క్లియర్ చేసుకోవాలైతే అనుకుంటున్నారు। అంటే ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఏదైతే విన్నారో ఇప్పుడు ఆ విషయం తెలుసుకోవాలి, దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు, అది ఏదైనా కావచ్చు, అది మీ గురించా లేదంటే వీరు ఏమైనా తెలుసుకోవాలనుకున్న విషయమా అంటే ఒక రీజన్ అయితే ఉంది, అది క్లారిఫికేషన్గా తీద్దాం। అండ్ 2వ ఎనర్జీ, మరి మీ విషయంలో ఈ పర్సన్ ఆలోచన ఎలా ఉంది, పాజిటివా నెగిటివా, మీ విషయంలో ఈ పర్సన్ ఆలోచన పాజిటివా నెగిటివా। 4 వచ్చిందండి, ఇది 4 అన్నమాట। ఇది
ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ మిమ్మల్ని గాడ్ అంటున్నారండి. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పద్ధతి, మీ మాట తీరువ, మీ ప్రవర్తన, ఒక రకంగా చెప్పాలంటే పద్ధతి అయిన వాళ్ళు, మర్యాదస్తులు, మంచితనం ఉన్నవాళ్ళు అండ్ మీకు నమస్కారం పెట్టేలాగా మీ ప్రవర్తన ఉంది. అండ్ మీరు ఈ స్థానంలో ఉన్నట్టు వీరికి అనిపిస్తుందండి. మనసుకు కనిపించేది ఏంటంటే దైవంతో సమానంగా మిమ్మల్ని చూస్తున్నారు. ఈరోజు ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఆరాధిస్తున్నారండి. అంటే ఇప్పుడు మనసులో వీరు మిమ్మల్ని గొప్పగా పొగడటం అండ్ అందరి దృష్టిలో మీరు మిమ్మల్ని చెడ్డవాళ్ళు చేసిన వారు కూడా ఇప్పుడు ఈరోజు మాట్లాడారు అంటే మాట్లాడడం కూడా కొంచెం పాజిటివ్గా మాట్లాడారండి. అవి చెవులకు వినిపించాయి. అండ్ అలానే మీ పర్సన్కి మనసు కనిపించేది ఏంటంటే డివైన్ కలిపిన బంధం ఇది. మీరు లవర్స్ అయినా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు, ఒక డివైన్ బంధం. ఈ బంధాన్ని అనుమానంగా తీసుకోకూడదు, అపార్థం చేసుకోకూడదు అండ్ వదులుకోకూడదు. ఈ డివైన్ బంధం పవిత్రంగా ఉంది అంటే కారణం మీరే. అంటే ఇక్కడ మీరు వారికి పవిత్రమైన వారిలాగా అనిపిస్తున్నారండి. మీరు వారికి లవర్ అయినా కావచ్చు, వైఫ్ అయినా కావచ్చు, హస్బెండ్ అయినా కావచ్చు. ఇది ఒక పవిత్ర బంధంగా వారు తీసుకుంటున్నారు. మీతో ఉన్న బంధం దైవం ఇచ్చిన బంధంగా, దైవం వేసిన డివైన్ బంధం ముడిపడినట్టుగా ఫీల్ అవుతున్నారంట. అంటే పాజిటివ్ నెగిటివ్ అంటే ఫుల్ పాజిటివ్ అండి. గుడ్ ఇంప్రెషన్ ఉంది. ఇంకా చెప్పాలంటే మీరు ఒక వరం అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. మరి నెక్స్ట్ ప్రశ్న, ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? 6 వచ్చిందండి. ఇది 6 అన్నది ఇది 5 ఆఫ్ హ్యాండ్స్. గొడవలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గొడవలు అయితే వచ్చాయి కదా. ఇప్పుడు ఒక గొడవ పెట్టుకుంటేనే కానీ మీ విషయంలో యాక్షన్ తీసుకోలేరండి. అంటే ఇప్పుడు జస్టిస్ కార్డు వచ్చింది అంటే మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని కాదన్న వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని వద్దని అడ్డు చెప్పే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వారితో ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ గురించి ఎవరితోనైనా గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నారు. మీతో గొడవ పెట్టుకుని దూరంగా ఉంటూ మిమ్మల్ని దూరం చేసుకుని మిమ్మల్ని ఇంకా వద్దనుకున్న పర్సనే మీ గురించి ఈరోజు ఫైట్ చేయడం అయితే జరిగింది. అంటే కొన్ని గొడవలు అయితే కనిపించాయండి. ఆ గొడవల్లోనే ఒక మాట అయితే తెలిసింది. మాట విన్నారే కానీ అండ్ వాళ్ళకి మనసుకి అనిపించింది ఏంటంటే ఇంకా దీనికోసం కొంచెం వారికి ఒక క్లారిటీ కావాలైతే అనుకున్నారు. ఒక ఫోన్ ద్వారా కానీ ఒకరి మాటల ద్వారా కానీ ఈ రోజైతే విన్నారు. ఈ వినటంలోనే వారికి అర్థమైంది ఏంటంటే నిజాలు వాళ్ళకి ఇప్పుడు కళ్ళకు కనిపిస్తున్నాయండి. ఈ విషయంలో ఈరోజు యాక్షన్ తీసుకోబోతున్నారంటే ఒక గొడవ అయితే జరిగింది. అంటే కర్మ వేజ్లో ఉన్నట్టే కదా. జస్టిస్ కావాలి అంటే ఇప్పుడు మీ విషయంలో చాలా తప్పు చేశారు అండ్ ఒక కర్మ అన్నది ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ఈ కర్మ అన్నది పాజిటివ్ కర్మగా మార్చుకోవాలంటే మీలాంటి వారికి మంచి చేస్తేనే అండ్ మీకు ఒక విలువిస్తేనే, మీకు ఒక గుర్తింపు ఇస్తేనే ఇప్పుడు ఈ పర్సన్ శాంతంగా ఉండగలరు. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీ విషయంలో తప్పు చేస్తామన్న ఫీలింగ్ వీరికైతే ఉంది. చూడండి, ఈ 3 కార్డ్స్ వచ్చాయి కానీ ఈ 3 కార్డ్స్ అయితే రాలేదు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి క్లారిఫికేషన్గా తీసి మళ్ళీ ఇవి రివీల్ చేస్తానండి. కార్డ్స్ అనేవి రివీల్ చేస్తాను. మరి ఎవరెవరు ఏదైతే ఎంచుకున్నారో దీనికి సంబంధించిన కూడా మీకు ఇక్కడ క్లారిఫికేషన్గా చూపిస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో క్లారిఫికేషన్ ప్లీజ్. కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీస్ క్లారిఫికేషన్ ప్లీజ్. అంటే ఈ పర్సన్ ఈరోజు ఎవరితో మాట్లాడారండి, ఒక క్లారిటీ వచ్చింది. మనసు మార్చుకున్నారు అండ్ ఆలోచనలు కూడా మారాయి. ఆ మాట విన్నప్పటి నుంచి వారికి కంటికి ప్రతిదీ కనిపిస్తుంది. ఇప్పటి వరకు కళ్ళు మూసిపోయి కూర్చున్నారండి. చెవులు విన్నారు కానీ చూసే నిజాలు ఇప్పటి వరకు చూడలేకపోయారు. చెప్పేవాళ్ళు చాలామంది చెప్పారు కానీ ఇప్పుడు వారికి అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు చూడగలుగుతున్నారు. విన్న మాటలు నిజాలు తెలుసుకోవాలైతే అనుకుంటున్నారు. ఇంతవరకు వచ్చింది ఈ పర్సన్ ఎనర్జీ. కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ క్లారిఫికేషన్ 4 ఆఫ్ ఫ్యాన్స్. ఇప్పుడు ఈ పర్సన్ నిర్ణయం అయితే తీసుకున్నారంట. ఒక హౌస్ గురించి, ఒక పెళ్లి గురించి, ఒక హ్యాపీ యూనియన్ గురించి నిర్ణయం అయితే తీసేసుకున్నారంట. అంటే ఇప్పుడు ఈ పర్సన్ తెలుసుకుంది ఏంటంటే ఈ డివైన్ బంధం అయితే ఎప్పుడైతే కనిపించిందో ఇప్పుడు ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవుతున్నారు. అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం అందరికీ సంతోషంగా ఉండేలా ఉండాలి అండ్ ఒక జీవితం నిలబడేలా ఉండాలి అండ్ ఇక్కడ ఒక హ్యాపీ యూనియన్ అంటే ఒక పండుగ వాతావరణంలో ఉండాలన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు. మరి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు ఎవరి గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారంటే మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదండి. ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు కానీ
మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన వారే మీ గురించి ఈరోజు ఆలోచిస్తున్నారు. హ్యాపీ రీయూనియన్ కోసం అంట ఈరోజు మీ గురించి మాట్లాడారు. ఇది పాస్ట్ లైఫ్ గురించి, అంటే మీరు ప్రజెంట్ మీరు వారితో లేరు కదా, ప్రజెంట్ మీరు లేరు కాబట్టి పాస్ట్ గురించి ఆలోచించి ఇప్పుడు వీళ్ళు హ్యాపీ లైఫ్ కావాలనితో కోరుకుంటున్నారు. అంటే ఈ పండగ రోజున మీరు లేని లైఫ్ ఇప్పుడు వారికి అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. నిజాలు వీళ్ళకి ఎప్పుడైతే కళ్ళకు కనిపించాయో, చెవుల వరకు విన్నారండి, నిజాలు ఎప్పుడైతే కనిపించాయో అసలైన జీవితం, అసలైన ఆనందం మీతో ఉన్నట్టుగా ఇప్పుడైతే ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ రెండవ ఎనర్జీస్, ద హెరోఫెంట్ ఎనర్జీస్ కాడికి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ఏం చెప్తున్నారు మీ విషయంలో? ద హెరోఫెంట్ ఈరోజు ఇంతలా మెచ్చుకున్నారు, మిమ్మల్ని గాడ్ ప్లేస్ కింద ఇచ్చారు అంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటి? 3 ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా, ఈ పర్సన్ మీ గురించి మాట్లాడారండి. 3 ఆఫ్ ఫ్యాన్స్ కూడా వచ్చింది కదా, 3 ఇయర్స్ నుండి కానీ అండ్ మార్చ్ మంత్ కానీ 3 మంత్స్ కానీ అసలు ఈ పర్సన్కి మీకు అసలు మాటలు లేవు, ఇది లేదు. అంటే గొడవలు ఎక్కువే కనిపించాయి, మధ్య మనుషులు ఎక్కువ కల్పించుకుని ఇచ్చేసేవాళ్ళు. పెళ్లి సంబంధాలు పెళ్లి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కానీ, అండ్ భార్యాభర్తలు కలిసే వాళ్ళే మధ్యలో మళ్ళీ వేరే వాళ్ళు కల్పించుకుని దూరం అవ్వడం కానీ ఏదో సిచ్యువేషన్ అయితే జరిగాయండి మీ మధ్యన. కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే నెక్స్ట్ మంత్లో 3 వస్తారండి ఇక్కడ మీతో మాట్లాడడానికి. అది పెళ్లి సంబంధమైనా కావచ్చు, లేదంటే భార్యాభర్తలు కలపడానికి పెద్దలైనా కావచ్చు. 3 వచ్చి మాట్లాడతారు. ఈ 3 వచ్చి మాట్లాడినప్పుడు ఇక్కడ మీ పర్సన్ తోటి లైఫ్ లాంగ్ ఫ్యూచర్ అయితే చూస్తారు. వీళ్ళు వచ్చేది మిమ్మల్ని విడదీయడానికి కాదండి, మిమ్మల్ని మీ పర్సన్ని కలపడానికి రాబోతున్నారు. 3 పెద్ద మనుషులు కానీ, 3 ఫ్రెండ్స్ కానీ, 3 తెలిసిన వాళ్ళు కానీ వచ్చి మాట్లాడడానికి, మీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ఇదొక విషయం అన్నది కనిపిస్తుంది. చూసారు కదా, ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీతో సంబంధం కలుపుకోవడానికి అండ్ ఒక రాజీకి రావడానికి రాబోతున్నారంట. 3 ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఇది. మరి నెక్స్ట్ ఈ 5 ఆఫ్ ఫ్యాన్స్కి క్లారిఫికేషన్, యూనివర్స్ 5 ఆఫ్ ఫ్యాన్స్కి క్లారిఫికేషన్. మధ్యలో ఇస్తాను ద ఓల్డ్ కార్డ్. చూసారా, ఇప్పుడు మిమ్మల్ని మీ పర్సన్ దూరం చేసిన వాళ్ళతోటే గొడవలు పడుతున్నారండి. 100% జరిగేది ఇదే. మే మంత్లో ఇప్పుడు గొడవ అయితే జరుగుతుంది. ఇప్పుడు మేము మీతోటి ఉండాలంటే ఇక్కడ గొడవతోటే వాళ్ళని పక్కన పెట్టాలి, మీరు పక్కన ఉండాలి. మళ్ళీ ఇదే కార్డ్ వచ్చింది చూసారు కదా, మీ ఎదురుగానే షఫల్ చేసి వచ్చాను. అండ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఈ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారండి. ఎందుకో ఈరోజు మీరు చాలా చాలా గుర్తొస్తున్నారు. ఇది జరిగేది మే మంత్లో శనివారం అన్నది కనిపిస్తుంది. ఈ ఇష్యూ గొడవ అన్నది మీ పర్సన్ వేరే వారితోటి గొడవ పడడం అది మీ తెలియడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. అసలు 11 నెలల నుంచి అసలు తెగట్లేదండి ఈ గొడవలు అనేవి, ఇంకా ఎక్కువ అవుతున్నాయి. కానీ మీ పర్సన్ అర్థం చేసుకుంటూ గొడవలు పడ్డవాళ్ళు ఈరోజు మీ వైపు మాట్లాడి, మీ వైపు నిలబడి అండ్ మీతో ఉండాలని ఫైట్ చేస్తున్నారంట. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. మరి ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అన్నది మిమ్మల్ని ఎంచుకోమన్నాను కదా. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎంచుకున్న వాళ్ళకైతే హ్యాపీ రీయూనియన్ అండి. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది, అది కూడా ఈ నెలలో. అండ్ ఇంకా ఒక 4 డేస్ కానీ ఇక్కడ నుంచి 12 రోజులు కానీ ఉండబోతుంది. అంటే ఇంకా 11 రోజులు వేసుకోండి. ఈ కార్డు ఈ నెలలో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్గా కానీ హ్యాపీ రీయూనియన్ ప్రపోజల్ కానీ రాబోతుంది మీ పర్సన్ నుండి. నెక్స్ట్ ఈ 2వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్. ఈ పర్సన్ మీ గురించి నిర్ణయం అయితే తీసుకున్నారంట. అంటే ఈ పర్సన్ మీతో మాట్లాడతారంటండి, కాంటాక్ట్లోకి అయితే వస్తారన్నట్టుగా చెప్తున్నారు, పాజిటివ్గానే ఉన్నారు. నెక్స్ట్ ఈ 3వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ చెప్పేది అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్. ఇక్కడ ఒక లేడీ అయితే కనిపిస్తున్నారండి. ఈవిడ ఏమంటే ఏం చెప్పినా ఇప్పుడు మీ పర్సన్ మీ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అసలైన వాళ్ళు మెయిన్ వీళ్ళే, అసలైన వాళ్ళు వీళ్ళే ఇంటర్ఫియర్ అయ్యారు అండ్ వీళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఇక్కడ ఒక లేడీని కొంచెం అడ్డు చెప్పటం అండ్ అసలు మిమ్మల్ని మీ పర్సన్ని దూరం అవ్వడానికి కారణం కూడా వీరే అయ్యారు. ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే వీరు ఏం తీసుకుంటారో నిర్ణయం అది వాళ్ళ మీదే వదిలేసినట్టుగా చెప్తున్నారు. ఒక లేడీ ఇంటర్వ్యూ అయితే కనిపిస్తుంది, జస్టిస్ అయితే ఉంది. మీరు పాజిటివ్గా ఉండండి, మీ వైపు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్ ఈ 4 ఎనర్జీస్ కార్డ్ అయితే ఇక్కడ మీ పర్సన్ పెద్దల పరంగా రాజీకి రావటం అండ్ తెలిసిన వాళ్ళని పంపించి మీతో సంబంధం కుదుర్చుకోవటం ఇదో జరుగుతుంది. అది కూడా మీ నెలలో. ఓకే, మీ నెలలో మే 3 నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ ఎనర్జీ. అది
నెక్స్ట్ 4 ఎనర్జీస్ కార్డ్ అయితే ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ 6 ఆఫ్ వ్యాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ సొసైటీలో మిమ్మల్ని పరిచయం చేయాలనుకుంటున్నారు. మీరు లవర్స్గా అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ, అండ్ మీరు భార్యాభర్తలుగా అయితే విడిపోవడానికి సిద్ధంగా లేరని, మళ్ళీ కలుసుకోవాలని, అండ్ పెద్దల పరంగా మళ్ళీ ఒకటవుతున్నామని చెప్పడానికి తీసుకునే నిర్ణయం అయితే కనిపిస్తుంది. అండ్ ఈ 6 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ మధ్యన ఉన్న మనస్పర్ధలు, గొడవలు, విభేదాలన్నీ దూరం అయిపోతున్నాయండి. ఎవరైతే మీ మధ్యన గొడవ పెట్టారో వాళ్ళే మీ పర్సనల్ లైఫ్ నుండి దూరం అవుతున్నారు. ఈ 6 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఈ విధంగా వచ్చాయి. మనం ఈ డైస్ ప్రకారం తీసాం కాబట్టి, ప్రశ్నలతో తీసాం కాబట్టి యాక్యురేట్గానే రీడింగ్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు 6 ఎనర్జీస్ కార్డులో ఏదైతే ఎంచుకున్నారో మీరు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయితే మాత్రం ఈ ఎనర్జీస్ మీకు వర్క్ అవుతాయి. అండ్ మరి ఈ పర్సన్ మనసులో మాటలు కూడా మీకు ఈరోజు ఏం మెసేజెస్ ఇచ్చారో చూద్దాం. ఇవి షఫల్స్ చేసి స్ప్రెడ్ చేస్తానండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క మీ పర్సన్ ఈరోజు ఇచ్చిన లవ్ మెసేజెస్ ఏంటి? మీ పర్సన్ మీకు ఇచ్చిన లవ్ మెసేజెస్ ఈరోజు మీ పర్సన్ వారి మనసులో మాటలు మీతో ఏం చెప్పాలనుకున్నారు? మీ పర్సన్ మీకు ఇచ్చిన లవ్ మెసేజెస్. ఫస్ట్ కార్డ్, మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారు? ఇదిగోండి, డిస్టెన్స్ ఉంది కానీ ఈ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారంట. అండ్ మీరు వారితో ఉన్నట్టు, అండ్ వారిని హీల్ చేస్తున్నట్టు, వారిని కేర్ తీసుకున్నట్టు, అండ్ ప్రేమ చూపిస్తున్నట్టు అన్నీ ఫీల్ అవుతున్నారు. దూరం ఒకటే కనిపిస్తుంది కానీ మానసికంగా దగ్గరే ఉన్నారండి. దూరం కాస్త దగ్గర అవుతుంది. అండ్ మీ పార్ట్నర్ మీకు కనెక్ట్ అయి ఉన్నారన్నట్టుగా చెప్తున్నారు. ఇదిగోండి, చెప్పాను కదా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న వారికి రీడింగ్ వర్తిస్తుంది కాబట్టి ఈరోజు మీ పర్సన్ నుండి వచ్చిన మెసేజెస్ అనమాట. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు? ఇదిగోండి, మిమ్మల్ని మీట్ అవ్వడానికి త్వరలో రాబోతున్నారంట. ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఈ పర్సన్ ఎక్కడున్నా సరే, ఒక జాబ్ విషయంలో దూరంగా ఉన్నారా, లేదంటే దేశం కాని దేశంలో ఉన్నారా, లేదంటే మీకన్నా ఎక్కువ దూరంలో ఉన్నారా, ఇక్కడ లాంగ్ ట్రావెల్ అనేది కనిపిస్తుందండి. ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, మిమ్మల్ని చూడడానికి రావటం, అండ్ మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయడానికి వీరు సిద్ధంగా ఉన్నారంటండి. ఈ లైఫ్ ట్రావెల్ అంటే మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా తీసుకోవాలని. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు? ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీరి లైఫ్లో చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయంట. అవి అయితే క్లియర్ చేసుకోవాలి. మరి వీరి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. మిమ్మల్ని ఈజీగా వదులుకున్నట్టు ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా వదలలేకపోతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అయితే కానీ వీళ్ళు కొంచెం ఇంకా మీతో పాజిటివ్గా ఉండలేరు. కొంచెం డిస్టర్బెన్సు, చికాకు చిరాకులు ఉన్నాయి. కానీ ఈ చికాకు చిరాకుల్లో కూడా మీరు వారికి మైండ్కి హీన్లేస్తున్నారు. ఈ పర్సన్ చెప్పేది ఇదే, కొంచెం శాంతంగా ఉన్నామన్నా, కొంచెం ధైర్యంగా ఉన్నామన్నా, కొంచెం సంతోషంగా ఉన్నామన్నా అది మీరే అన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు. మరి నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు? ఎస్, ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారండి. ఫిజికల్ బాండింగ్ ఎక్కువ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అది ఫైనల్గా ఈ పర్సన్ మీకు చెప్పిన లవ్ మెసేజెస్ ఏంటి? ప్రజెంట్ ఈ పర్సన్ కమ్యూనికేషన్ అయితే చేస్తారంట, కానీ ప్రజెంట్ ఎవరో అడ్డుకుంటున్నారండి. వాళ్ళు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. మాట్లాడాలన్నా, మీకు కాంటాక్ట్లో రావాలన్నా ఇది సరైన సమయం కాదన్నట్టు ఏదో ఒకటి ఆటంకాలుగా అనిపిస్తున్నాయండి. కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి, అవి బయటికి రాకూడదు. అండ్ మీ దగ్గర బయటపడకూడదు. అవన్నీ క్లియర్ చేసుకుంటే మీకు శాంతంగా ఉంటుంది, వారికి కొంచెం ఇదిగా ఉంటుంది. ప్రజెంట్ వీళ్ళు కొంచెం రిస్కీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వీళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు ఏదో టార్గెట్ చేశారండి. అండ్ కొంచెం టాక్సిక్ పీపుల్, టాక్సిక్ పర్సన్ తోటి కొంచెం విభేదాల మనస్పర్ధలు ఉన్నాయి. వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండటం వల్ల వారి వల్ల మీరు ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా చెప్తున్నారు. మీతో అయితే మాట్లాడతారంటండి. మాట్లాడి మీకు చాలా విషయాలు అయితే చెప్తారంట. ఫైనల్గా వచ్చింది సైన్స్ ఏంటంటే మిథున, తుల, కుంభరాశి వారు అయితే వచ్చారు. అందరికీ రీడింగ్ వర్తిస్తుందండి. రాసుల ప్రకారం అయితే 3 రాసులు అయితే వచ్చాయి. మీరు కానీ మీ పర్సన్ కానీ మిథున, తుల, కుంభరాశి వారు అయితే అవుతున్నారు. ఇదండి ఈరోజు ఎనర్జీస్తో బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. డిఫరెంట్ కంటెంట్, డిఫరెంట్ టాపిక్ తోటి వీడియోస్ అయితే ఉంటాయి. డైలీ 2 వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తానండి.
కొంచెం లేట్ అయినా సరే వీడియోస్ అయితే వస్తాయి. లైవ్ రీడింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. మనకి ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. రాకపోతే ఇంకా అంతే, వస్తే లైవ్ రీడింగ్ అయితే చేస్తాను. ఇదండి ఈరోజు ఎనర్జీస్తో రీడింగ్ అయితే ఇచ్చాను. మీరు ప్రతి వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియోస్ అనేవి బూస్టింగ్ అన్నది ఇస్తారు. అంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలి, మంచి మంచి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే నాకు పెరుగుతుంది. కానీ మన వీడియోస్కి ఏం చేస్తున్నారంటే చాలామంది మన పడని వాళ్ళు రిపోర్ట్లు కొడుతున్నారు. సో అందుకనేనండి వ్యూస్ రావట్లేదు, లైక్స్ కూడా తగ్గుతున్నాయంటే ప్రాబ్లం ఇది. మీరు లైక్స్ చేస్తే మనం వీడియో అన్నది ముందుకు వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఒకళ్ళ నాశనం అయితే కోరుకోకూడదండి. ఎప్పుడు ఒక కాలమే సమాధానం చెప్తుంది. ఒకళ్ళకి చెడు చెయ్యాలనుకుంటే ఆ చెడు మనమైతే చేయక్కర్లేదండి. కాలమే సమాధానం చెప్పి ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎక్కడ ఉంచాలో కాలమే నిర్ణయిస్తుంది. మనసులో ద్వేషం పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలు చేసే పనులు మళ్ళీ రివర్స్ వెళ్తాయి తెలుసా. అందుకే ఎక్కడిదక్కడితే మర్చిపోవాలి, అన్నామా వదిలేసామా అన్నట్టు ఉండాలి. ఇదే పనిగా ఉండకూడదు. రిపోర్ట్లు కొట్టినంత మాత్రాన ఇప్పుడు వీడియో పెట్టకుండా చూసిన వాళ్ళే చూస్తారండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చెప్పాను కదా, చాలామంది వీడియోస్ బాగా మంచిగా అనిపిస్తున్నాయి కానీ వ్యూస్ రావట్లేదని నాకన్నా వాళ్ళే ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఏమీ లేదండి, ప్రాబ్లం ఇదే. ఇప్పుడు మనం అంటే నచ్చట్లేదు. నచ్చినప్పుడు నాకు సంబంధం లేని విషయం మీకు ఇక్కడ వీడియోస్ నచ్చేలా పెడుతున్నాను. వేలల్లో 100 మందికి నచ్చుతున్నాయి. ఆ 100 మందే లైక్స్ కొడుతున్నారండి. 100 మంది అంటే 100 మంది కాదు, 300 400 మంది. మిగతా 20,000 మంది ఏమైపోయారు. 20,000 మందిలో కూడా కనీసం 8,000 10,000 మంది కూడా చూడలేదు. అండ్ లైక్స్ కూడా ఇంత తక్కువ వస్తున్నాయంటే కారణం మన వీడియోస్కి రిపోర్ట్లు కొట్టడం వల్ల. ఇది ప్రాబ్లం. మీరు రిపోర్ట్ కొట్టారంటే దైవమే చూసుకుంటుందండి. మంచికి అడ్డుపడితే ఆ దైవం వేరేలాగా రిఫ్లెక్ట్ అవుతుంది. కర్మ అనేది ఫేస్ చేస్తారు. కర్మ అనేది చాలా నోటమంట ఈజీగా వచ్చేస్తుంది, కానీ కర్మ అనేది అది ప్రాక్టికల్గా దాన్ని ఫేస్ చేస్తేనే దాని అర్థం ఉంటుంది. ఓకే, అది విషయం. బెదిరించడానికో భయపెట్టడానికో అయితే కాదు. ఒకళ్ళు మంచి కోరుకునే వాళ్ళకి మంచిగా జరుగుతుంది. నాశనం కోరుకునే వాళ్ళకి ఎలాగా నేను స్లోగా వెళ్ళినా సరే నా పొజిషన్ అయితే మారుతుందండి. బెస్ట్ ప్లేస్లో అయితే ఉంటాను. ఇది నా కాన్ఫిడెన్స్. నాకు వీడియోస్ పోస్ట్ చేశానా అండ్ మీకు వీడియోస్ చూసారా, ఈరోజు మీకు వీడియోస్ నచ్చినాయా, అంతవరకే. ఇది నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. వీడియోస్ చేయడం నాకు ఒక హ్యాపీనెస్. అండ్ మీ వరకు ఈరోజు ఎనర్జీస్ వర్క్ అవుతున్నాయని చాలామంది చెప్తున్నారు అండ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారండి. కొన్ని రివ్యూస్ అనేది పోస్ట్ చేయకపోవడానికి కారణం అది వారి పర్సనల్. సో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు పెట్టమని నేను పెట్టను, కానీ నాకు నచ్చి ఎప్పుడైనా పెడతాను. డైలీ పెడితే ఇదే పని అనుకుంటారు, కానీ కొన్ని ఇంపార్టెంట్ అయితే పోస్ట్ చేయటం అయితే జరుగుతుందండి. అండ్ అలానే మీకు అప్పుడప్పుడు సేగల్ ఎనర్జీస్ కూడా ఇస్తాను. మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని పోస్టులు అయితే చేస్తున్నాను, మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. మీరు ఇచ్చే ఫీజుకి మీరు సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది. ఈ రీడింగ్ తీసుకోవడం వల్ల మీకు ఒక గైడెన్స్ దొరికిందన్న ఫీల్లో మీరు ఉంటారు. అండ్ ఒకసారి తీసుకొని ఇంకెప్పుడు రాకుండా ఉండలేరండి. ఎలాగైనా మళ్ళీ రీడింగ్ తీసుకోవాలనేదే ఉంటుంది. అండ్ వేరేవన్నీ కూడా మీరు రిఫర్ చేస్తారు. అలా ఉంటే మేము ఇచ్చే రీడింగ్లో యాక్యురేట్గా. ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి. మరొక మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ ఉండిపోతాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.